గురుగారు అది నాకు కొంచెం హెల్త్ కూడా బాగుండదు గురుగారు. ఆదివారం తల్లి మీరు జన్మించింది? అవునవును గురుగారు, మహాలయ పౌర్ణమి నాడు రాత్రి గురుగారు పుట్టింది. మహాలయ అమావాస్య, మహాలయ పౌర్ణమినా? మహాలయ పౌర్ణమి గురుగారు. దాని మహాలయ పౌర్ణమి అనరు, కేవలం భాద్రపద పౌర్ణమి అంటారు. అవునా గురుగారు? మీరు శతభిష నక్షత్రంలో జన్మించారు తల్లి. అవునవును గురుగారు. శతభిష నక్షత్రంలో జన్మించారు, కుంభరాశి. ఓకే ఓకే గురుగారు. శుభం గురుగారు, నా పూర్తి పేరు జరీనా బేగం గురుగారు. అందరూ నన్ను జరీనా అని పిలుస్తారు గురుగారు. సరే తల్లి, శతభిష నక్షత్రము ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు మీరు? గురుగారు ఎట్లనే ఒక గురుగారు ఉన్నారు గురుగారు ఇక్కడ. చాలా ఇంట్రెస్ట్ మీకు కదా? అవును గురుగారు. సరే అమ్మా, శుభం తల్లి. జన్మజాతకం నాకు అదే గురుగారు, కొంచెం హెల్త్ బాగుండదు గురుగారు. స్టమక్ పెయిన్ గురుగారు, కొంచెం అప్పుడప్పుడు మెన్సెస్ టైంలో. అవును తల్లి, నీ జాతకంలోనే వచ్చింది. గురువు శని దృష్టిపై ఉన్నప్పుడు, శని గురు దృష్టిపై ఉన్నప్పుడు, గురు కుంభ మకర రాశిలో ఉంటే ఖచ్చితంగా ఈ ఒక స్టమక్ రిలేటెడ్, అంటే యూట్రస్ రిలేటెడ్ గైనిక్ ప్రాబ్లం అంటాం, దాని రిలేటెడ్ ప్రాబ్లం చాలా ఎక్కువే వస్తాయి. మ్యారేజ్ అయిందమ్మా? మ్యారేజ్ అయింది గురుగారు, డివోర్స్ కూడా అయింది గురుగారు. ఎందుకంటే జాతకంలో చూపిస్తూ ఉందన్నమాట. అంటే నీ ఒక స్వరతరంగంలో ఏం చెప్తుందంటే, ఆ ఒక స్వరతరంగం ప్రకారం మీ జీవితంలో వివాహ జీవితం అసంతృప్తి, దానివల్ల సుఖ జీవితం మీకు ఉండదు అని చూపిస్తుంది. మళ్ళీ ఏం పెళ్ళికేం ప్రయత్నించలేదా? అదే సంబంధాలు వస్తున్నాయి గురుగారు. మొన్న ఫిక్స్ చేసినారు గురుగారు. అతనైతే ఫిక్స్ చేసుకోవాలని వచ్చినారు గురుగారు వాళ్ళు. మా అమ్మ నాన్న ఉండి ఇప్పుడే వద్దమ్మా అని అంటున్నారు గురుగారు. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే భయం వేస్తుంది గురుగారు. అతను మంచివాడో చెడ్డవాడో ఎట్లాంటి వాడో అని. సరే తల్లి, మీరేం పని చేస్తూ ఉంటారు గురుగారు? నేను ప్రైవేట్ స్కూల్ చేస్తున్నాను గురుగారు, టీచర్ గా. ఎంత వరకు చదివారు? నేను ఎంఏ బీఈడి చేశాను గురుగారు. వెరీ గుడ్. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నించాల్సి ఉంటుంది అలాగైతే. అదే రాశాను గురుగారు, మొన్న నవోదయ ఎగ్జామ్ రాశాను గురుగారు. ఓ నైస్ నైస్, గుడ్ అమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. 90% నాకు వస్తుందనే నమ్మకం ఉంది గురుగారు. అయితే బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ గురుగారు. మీకు రానే వస్తుందిలేండి, కాలు కలిసింది ఇక అది రావాలి. లక్ అనేది రెండు ఒకేలా ఒకటేనికి వస్తూ ఉంటాయి. ఇక మీరు ఫోన్ చేయడమే నా జన్మం ధన్యమైపోయింది గురుగారు. శుభం తల్లి. ఎక్కువ ఏ దేవుడిని ఇష్టం నీకు? ఏ పూజలు చేస్తూ ఉంటారు మీరు? నేను ఓన్లీ షిరిడి సాయిబాబా ఒక్కటే ఎక్కువ పూజిస్తాను గురుగారు. నాకు షిరిడి సాయిబాబా మీద నేను మొక్కుకున్నాను కాబట్టి, నేను ఏం మొక్కుకుంటే అది నాకు షిరిడి సాయిబాబా నాకు అన్ని తీర్చినాడు గురుగారు. అయితే ఈ రోజు కాలు దొరకాలని ఏమన్నా మొక్కున్నారా? అవును గురుగారు, అందుకనే అనుకున్నాను గురుగారు. ఇట్లనే ఇంకా కాళ్ళు వచ్చేసింది గురుగారు. ఓ సూపర్. అయితే షిరిడి సాయిబాబాకి జై. అవును గురుగారు. సరే తల్లి, శుభం. ఇప్పుడు నేను పూజ అదే గురుగారు, నాకు ఇప్పుడు సంబంధం వచ్చింది కదా గురుగారు. అతను ఏమన్నా బాగా చూసుకుంటాడా? అది అతని పేరు వచ్చేసి అల్తాఫ్ హుసేన్ గురుగారు. వాళ్ళు ఏం పని చేస్తారు? అతను సేమ్ ఇట్లానే ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాడు గురుగారు. అతను కూడా ఎంఏ బీఈడి చేసినాడు గురుగారు. సరే తల్లి, ఇద్దరు ఒకే ప్రపోజల్ లో ఉన్నారు కాబట్టి మీకు అచ్చొస్తుంది, మీరు ప్రయత్నించండి. నమస్తే. బాగున్నాను. చిత్తా నక్షత్రం కుజదశలో జన్మించారు, కన్యా రాశి. సప్తగిరి రావా? సప్తగిరి రాజు 6వ స్థానం చూపిస్తుంది, శత్రుస్థానం, ఆరోగ్య స్థానం. నాన్నగారికి ఎంతమంది సంతానం? 4 గురుజీ. వీళ్ళు లాస్ట్ ఆఖరి అతను? ఇతను లేదు, రెండో అతను. ఎందుకంటే జన్మజాతకం అయితే చాలా బాగుంది, కానీ జన్మజాతకంలో మంగళస్థానం అంటే జన్మజాతకంలో కుటుంబ రీతి వచ్చిన శాపము అని చూపిస్తూ ఉంది. అంటే మీ కుటుంబంలో ఎవరన్నా అపమృత్యు కానీ అల్పాయులో చనిపోవడం, చిన్న వయసులోనే వంశంలో ఎవరికన్నా 2 వివాహాలు జరగడం అలా ఏదైనా జరిగిందా? 2 వివాహాలు అలాంటివి ఏమి జరగలేదు గురుజీ. కానీ ఇక్కడ ఒక ప్రేత శాపము, ప్రేత దృష్టి అని చూపిస్తూ ఉంది. ఆ పూర్వాజిత కర్మఫలం ఉండే దాని వల్ల వీళ్ళపైన ప్రభావం అయింది. ప్రాబ్లం లేదు, నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, చేస్తే సరిపోతుంది. వీళ్ళు ఏం పని చేస్తారు? ఇతను ఒక పని ఏం లేదు గురుజీ. ఇతను ఇప్పుడు మెడికల్ లైన్ లో ఉన్నాడు. మెడికల్ అంటే మెడికల్ స్టోర్ లో ఉన్నాడు. ఓకే.
ఫస్ట్ నుంచి ఏదో ఏ పనికి పోయినా కానీ ఒక 3 నెలలు 4 నెలలు తప్ప మించి పోడు గురుజీ. ఏదో ఒకటి ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఒకసారి హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక కోలుకునేదానికి 1 నెల 2 నెలలు అవుతుంది. మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ వాళ్ళు చేర్చుకోరు. అంటే ఇతను చిన్న వయసు నుంచి అలాగే ఉంది ఇతనికి కడుపు నొప్పి వచ్చేది గురుజీ. ఓకే. ఒకసారి కడుపు నొప్పి వచ్చిందంటే ఒక మినిమం 3 months వరకు కోలుకునేదానికి కష్టంగా ఉండింది. ఏం చేస్తారో అన్ని చేపించినాము, ఎక్కడ అన్ని నార్మల్ అనే చెప్తున్నారు. ఓకే. లాస్ట్ కి కేరళలో ఒక చూపించినాం గురుజీ, ఎవరో చెప్తానికి అమ్మ ఆశ్రమ వాళ్ళది హాస్పిటల్లో. అక్కడ చూస్తే వాళ్ళు ఇది ప్యాంక్రియాటిక్ సంబంధించి ఆపరేషన్ చేయాలన్నారు. ప్యాంక్రియాటిక్ అది చేపించిన తర్వాత అది ఇన్ఫ్లమేషన్ ఉండింది అనేసి చేసినాం గురుజీ. అప్పుడు చేపిస్తే ఇప్పుడు ఒక 2 years నుంచి పర్వాలేదు, కానీ దానికి సంబంధించి ఏమీ లేదు. కాకపోతే అప్పుడప్పుడు సమస్యలు వస్తూనే ఉంది గురుజీ. ఒక 4 రోజులు డ్యూటీకి పోయినాడంటే ఇంకా 10 రోజులు ఇంట్లోనే ఉంటాడు గురుజీ. ఏది స్థిరంగా లేదు, వివాహమో లేదు. అదే సమస్య ఇంట్లో అందరికి. అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ. అవును గురుజీ. సరే, ఎంత ఏజ్ వీళ్ళది? ఏజ్ 44 గురుజీ. ఇంకా వివాహము లేదు? వివాహం లేదు గురుజీ, ఏమైనా ఉద్యోగం లేదు. సరే, నేను ఇప్పుడు ఆరోగ్యం సరిపోవడానికి కాస్త పరిహారాలు ఇస్తాను. సరే గురుజీ. ఫస్ట్ దాన్ని రెడీ చేసుకోండి, తర్వాత వివాహానికి మీరు ఆలోచించి ప్రయత్నించండి, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇతనికి మంగళ కార్యాలలో పాపగ్రహాలు అంటే సప్తమ స్థానంలో సప్తమాధిపతి నీచ స్థానంలో ఉండి పాపగ్రహాలు దృష్టి ఉండడం వలన ఇది ఎలా అయిపోయిందంటే వివాహం ఆలస్యం అవుతూ ఉంది. రెండోది, ఆరోగ్య స్థానంలో ఎక్కువ పాపగ్రహాలు అంటే 6వ ఇల్లు 8వ ఇల్లు ఎక్కువ పాపగ్రహాలు దృష్టి ఉండడం వలన ఆ జీవిత పర్యంతం ఆరోగ్యం లేదు. అంటే రోగ బాధలతో చాలా బాధపడుతూ ఉంటారంట, చాలా విధంగా జబ్బులు. సర్వదా రోగి అంటాం, సర్వదా రోగి జాతకం అంటాం ఇలాంటి వాళ్ళు. ఈ ఒక దోషం పరిహారం చేసుకోవాలి. ప్రేత శాపం ఉంది. మీ నాన్నగారు ఏం లేదా? నాన్నగారు ఉన్నారు గురుజీ, నాన్నగారు అమ్మ అందరూ ఒకటిగానే ఉన్నాం గురుజీ. ఓకే, మీకు అనుకూలమైతే ఒక గోకర్ణలో ప్రేత సంస్కారము చేస్తారు. దాన్ని మీ నాన్నగారి చేతిలో ఒకసారి చేయించండి. సరే గురుజీ. మంచిది. ఇప్పుడు మీకు మగపిల్లలు ఉన్నారా? నాకు ఒక కొడుకు ఒక కూతురు గురుజీ. ఓకే, ఇంకా రెండో ఇతను కాకుండా ఇతని తమ్ముడికి? ఇతని తమ్ముడి ఒక కూతురు గురుజీ. ఓకే, అంటే వంశము వృద్ధి అవ్వాలి, దానివలన మీరు ఇది చేయండి, ఖచ్చితంగా వంశ వృద్ధి అవుతుంది, శాపము తగ్గుతుంది. తర్వాత వీళ్ళ ఆరోగ్యపరంగా ప్రతి సోమవారం శివాలయంలో వెళ్ళి 7 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి ఒక 32 బిల్వ దళాల పైన ఓం నమ శివాయ అని రాసి సింధూరంతో రాసిన బిల్వ దళాలని శివునికి అర్పణ చేసి రావాలి. ప్రతి సోమవారం 16 వారాలు. ప్రతి అమావాస్య రోజు ఆంజనేయ స్వామికి మధుస్నానం అంటే తేనెతో అభిషేకం చేయించండి యథాశక్తి. ఈ ఒక 11 మాసాల అమావాస్య తేనెతో అభిషేకం ఇది ఒక 16 వారాలు చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం సరిపోతుంది. రోజు కొంచెం ఉదయాన్నే కాస్త అలవెరా అంటే ఆ కలబంద జ్యూస్ దొరుకుతుంది ఎక్కడైనా ఆయుర్వేదిక్లో, మంచిగా ఫ్రెష్గా చేసి పెట్టింటారు. దాన్ని ఒక 20 ml, అది గోధుమ గడ్డిది జ్యూస్ ఒక 20 ml, అంటే వీట్ గ్రాస్ జ్యూస్ అని. ఇవి 2 చక్కగా దేహానికి తీసుకుంటూ ఉంటే పుష్టి అనేది ప్రాప్తిస్తుంది, ఆరోగ్యంలో అభివృద్ధి అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది, అవి చక్కగా భోజనము తింటారు, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, అన్ని శుభం జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందండి. నమస్తే గురూజీ. మరి నాటి యోగక్షేమం ఈరోజు సాయంత్రం త్రయోదశి. ఈరోజు త్రయోదశి చాలా విశేషం. త్రయోదశి సాక్షాత్ ప్రదోష రోజు మనం ఏం చేయాలి? పరమేశ్వరుని ఆరాధించాలి. ఈరోజు ఎవరైతే ఇంట్లో శివలింగం కానీ ఫోటో కానీ ఏదో ఉంటుంది, ఆ శివునికి యథాశక్తి అభిషేకం చేసి లేదన్న నీళ్లు ప్రోక్షణ చేసి చక్కగా నెయ్యి దీపం వెలిగించి అనుకూలమైతే బిల్వదళాలతో అర్చించి గుడాన్నం బెల్లమన్నం నైవేద్యం చేయాలి. చిన్నగా బెల్లమన్నం నైవేద్యం చేసి విభూదితో అభిషేకం అంటే విభూది అర్చన చేయాలి.